వెల్కమ్ టు టాప్ స్టోరీ. యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పక్కర్లేదు. పర్ఫార్మెన్స్, డైలాగ్ డిక్షన్, మాడ్యులేషన్, డాన్స్ లో తను చూపించే ఆ ఈజ్, గ్రేస్ అండ్ ఎనర్జీ ఎవరు మ్యాచ్ చేయలేరు అసలు. టాక్ తేడాగా ఉన్న కేవలం తన కటౌట్ తో ఆడిన సినిమాలు ఉన్నాయి. అలాంటి ఓ మాస్, పక్కా కమర్షియల్, పైసా వసూల్ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఇలాంటి మాస్ మసాలా డైలాగ్స్ చెప్పడంలో, యాక్షన్తో ప్రత్యర్థిని భయపెట్టడంలో యంగ్ టైగర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ యాక్షన్ సినిమానే సాంబా. ఆది తర్వాత మాస్ డైరెక్టర్ వివి వినాయక్, తారక్ల కాంబోలో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం సాంబా 2004 జూన్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తారక్ పక్కన భూమిక, జెనీలియా హీరోయిన్స్ గా చేశారు. విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్, సితారా, తనికెల భరణి, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, కృష్ణ భగవాన్ తదితరులు మిగతా కీ క్యారెక్టర్స్ చేశారు. కొడాలి మూవీస్ బ్యానర్ మీద కొడాలి నాని ప్రొడ్యూస్ చేశారు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. చదువుకుంటే భవిష్యత్తు తరాల తలరాతలు బాగుపడతాయి, పేద ప్రజల బతుకులు మారతాయి అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చింది సాంబా. దీనికి జిఎస్ రావు స్టోరీ, కోనా వెంకట్ డైలాగ్స్ రాశారు. ఆది తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాంబా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కె రవీంద్రబాబు కెమెరా, గౌతమ్ రాజు ఎడిటింగ్, మణిశర్మ సంగీతం, భువనచంద్ర చంద్రబోస్ సాహితీ, సుద్దాల అశోక్ తేజ సాంగ్స్ రాశారు. ప్రభుదేవ లారెన్స్, అమ్మ రాజశేఖర్, అశోక్ రాజ్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాసరాజు ఆర్ట్ డైరెక్టర్. విజయ్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేశారు. కలం పట్టుకోవాల్సిన చేతులు కత్తులు పట్టుకోకూడదు అనే సందేశాన్ని ఇస్తూ, రాయలసీమ ముఠా కక్షల నేపథ్యాన్ని చూపిస్తూ ఏ విధంగా మార్పు తీసుకురావచ్చు అనే అంశాలను చక్కగా ప్రస్తావించారు డైరెక్టర్. సాంబా క్యారెక్టర్లో తారక్ పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్లో జీవించేశాడు. హీరోయిన్లతో సహా మిగతా ప్రధాన పాత్రలన్నీ కూడా బాగుంటాయి. ఆది కాంబో వల్ల ఏర్పడ్డ భారీ అంచనాల కారణంగా అనుకున్న రేంజ్కి రీచ్ కాలేదు సాంబా. కానీ మంచి టాక్, భారీ వసూళ్లు దక్కించుకుంది. ముఖ్యంగా మణిశర్మ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరాయి. సీమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తమ నేపథ్య సంగీతంలో ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఇక సాంగ్స్లో తారక్ వేసిన స్టెప్స్ కూడా అదిరిపోతాయి. ఒక డబ్బున్నవాడు 100 మంది డబ్బున్న వాళ్ళని తయారు చేయలేడు, కానీ ఒక చదువుకున్నవాడు 100 మంది చదువుకునే వాళ్ళని తయారు చేస్తాడు అనే మంచి కోర్ ఫ్లాట్తో తెరకెక్కిన సాంబా యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ కమర్షియల్గా లాభాలు తెచ్చిపెట్టింది. ఆది తర్వాత వినయ్, తారక్ల కలయికలో వచ్చిన సాంబా 153 సెంటర్స్లో 50 డేస్ 5 కేంద్రాలలో 100 రోజులు ఆడి మాస్ ఆడియన్స్లో బాక్స్ ఆఫీస్ బరిలో యంగ్ టైగర్ స్టామినా ఏంటనేది నిరూపించుకుంది. ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి మెమరీస్ షేర్ చేసుకుంటూ ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.